కొన్నిసార్లు ఎవరు మన పక్షాన నిలబడలేరండి, మన ప్రక్కన నిలబడలేరు, మనకు సమీపముగా ఉండలేరు. నిజాలు మాట్లాడినప్పుడు ఎవరు ఒంటరి వాళ్ళు అయిపోతారు తెలుసండి? నిజం మాట్లాడిన వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతారు. కల్లిబుల్లి కబర్లు చెప్పుకొని, లేనిపోని అని చెప్పుకొని, ఊరించి ఉబ్బించి ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళకైతే జనాలు ఎప్పుడు తోడుగా ఉంటారు. ఇక్కడది అక్కడ, అక్కడది ఇక్కడ, నీ సంగతులు వాళ్ళకి, వాళ్ళ సంగతులు నీకు, ఇలా చెప్పేవాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళ చుట్టూ జనం చేరతారు. ఆ మాటలు చాలా ఇంపుగా ఉంటుంది, ఆ మాటలు చాలా చక్కగా ఉంటుంది. కనుక అనవసరమైన మాటలు మాట్లాడే మనుషుల చుట్టూ మనుషులు పోగైపోతూ ఉంటారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడి, యథార్థంగా మాట్లాడి, యథార్థవాది లోక విరోధి అంటారు కదండి, యథార్థంగా మాట్లాడుతూ, నిజాలు మాట్లాడుతూ, సత్యానికి సాక్షిగా నిలబడుతూ, సత్యం మాట్లాడుతున్నప్పుడు, నిజం మాట్లాడుతున్నప్పుడు అతని దగ్గరికి సమీపించడానికి ఎవరు ఇష్టపడరు. అయితే మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభు వారు ఎవరు చెప్తున్నారా? మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మనం అందరూ విడిచిపోయినప్పుడు ప్రభు మనకు సమీపముగా ఉండబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.